వెల్కమ్ టు అర్బన్ ఫార్మర్ ఉదయ్ ఛానల్ అండి. ఈ రోజు నేను వైజాగ్ నుంచి విజయనగరం వెళ్తున్నాను. విజయనగరం నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఒక నర్సరీ అయితే ఉంది. అది హార్టికల్చర్ అండ్ టిష్యూ కల్చర్ ని బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇన్వైట్ వచ్చింది. సో ఇన్వైట్ రావడంతో నేను వెళ్ళి వాళ్ళ ఫామ్ ని మొత్తం కవర్ చేసి మీ అందరికి చూపించబోతున్నాను. సో ప్రస్తుతం అయితే విజయనగరం దగ్గరలో మధ్యలో ఉన్నాను నేను. ఇంకొక 30 కిలోమీటర్స్ దూరంలో టైం పడుతుంది వెళ్ళడానికి. సో వన్స్ అక్కడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు, ఈ మొక్కలు ఎలా సేల్ చేస్తున్నారు, మొత్తం స్టోరీ అని కవర్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను. హలో హాయ్, వెల్కమ్ టు అర్బన్ ఫార్మర్ ఉదయ్. ఈ రోజు నేను విజయనగరం జిల్లాలో గొర్ల మండలంలో ఉన్నాను. నేను అక్కడ లక్ష్మీ నర్సరీ గార్డెన్స్ అని చెప్పి ఒక 3-4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులోని ఇక్కడ మన దగ్గర ఒక రైతు ఉన్నారు. సార్ మీ పేరేంటి? కోరాడి చంద్ర గారు. సార్ ఈ నర్సరీ, ఈ ప్లాంట్స్, చిన్న చిన్న ఏర్లు అవన్నీ పెంచడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? మాకు ఇప్పుడు 5-6 సంవత్సరాలు అనుభవం సార్. 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ ఏవే ఉంటాయి సార్ మీ దగ్గర? ఆల్మోస్ట్ రైతు సంబంధించిన అన్ని ఉంటాయి. ఇండోర్ గులాబీ మొక్కలు, మందార మొక్కలు, మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ లో ఏ రకాలు ఉన్నాయి? మందార ఉన్నాయి సార్. రకాలంటే చెప్పలేము, చూపిస్తారు కాబట్టి 1 by 1 చెప్పచ్చు. సో ఎక్కువ మీ దగ్గర వెళ్ళేవి ఏంటంటే సార్? గులాబీ, మందార, చామంతి. ఓకే. సో ఇక్కడ చామంతులు బాగా కనిపిస్తున్నాయి కదా సార్. ఇవి ఎక్కడి నుంచి సార్? ఇక్కడ మన దగ్గర సరైనవా లేకపోతే బయట నుంచి వచ్చినవా? ఇవి బయట నుంచి వచ్చినాయి సార్. బయట నుంచి వచ్చి ఏంటి సార్ మన దానికి బయట తేడా ఏంటి? అంటే ఇక్కడ మనకి బయట నుంచి వచ్చినైతే వేరే ఫ్లవర్ వస్తుంది. అంటే హైబ్రిడ్ ఇది? హైబ్రిడ్ సార్. ఓకే. అంటే మనం అన్ని పొడుగున్నా ఇవన్నీ పొట్టుగా ఉన్నాయి. ఏంటి తేడా? బాన్సే వెరైటీ. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇది? పూణే వెరైటీ ఇదంతా. ఓకే. ఇది కొత్తగా ఉంది. ఇందులోని ఇది కూడా చామంతినా? ఇది వేరే చామంతుల వెరైటీ అది? ఓకే. యాంథోరియంస్. ఓకే. ఇది ఫ్లవర్, ఇది దీన్ని రెడ్ ఫ్లవర్ వస్తుంది ఇదండి. అది అలాగే ఆగా మారిపోతుంది. ఓకే. ఇది కూడా ఫ్లవర్ లాగా వచ్చేది ఈ ఫ్లవర్ వస్తుంది సార్. ఆ తర్వాత అలాగే గ్రీన్ ఆక్ అయిపోతుంది. ఓకే ఓకే. నేను ఇంకా ఇది ఫ్లవర్ అయిపోయిన తర్వాత అది పోతుందేమో అనుకున్నాను. సో ప్రతిదీ ఏదైతే ఫ్లవర్ కింద వస్తుందో దాని తర్వాత ఆక్ కింద కన్వర్ట్ అవుతుంది. యాంథోరియంస్. ఇవి ఏంటి సార్? ఇక్కడ ఇది అవుట్డోర్ లో పెంచుకోవచ్చా, ఇండోర్ లో పెంచుకోవచ్చా? ఇండోరా? ప్యూర్ ఇండోరా? అంటే దీనికి సన్లైట్ కావాలా, అవసరం లేదా? గాలి వెళ్తురు ఒకవేళ భారీ ఏసీ రూమ్ లో అయితే గాలి వెళ్తురు ఒక రోజు పెడితే సరిపోతుంది. డైరెక్ట్ ఎండ అనేది మటుకు ఉండకూడదు. డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు దీనికి. ఒక ఇండోర్ వెరైటీ. ఓకే, నైస్. అలాగే ఇదేంటి సార్? జీజీ ప్లాంటే కానీ బ్లాక్ ఇది. బ్లాక్ సార్. సో దీనికి దాని డిఫరెన్స్ ఏంటిది? ఇదైతే చిన్న హార్డ్ వెరైటీ. ఓకే. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే అది తట్టుకోలేదు. ఇది కొద్దిగా వాటర్ ఎక్కువ తక్కువైనా తట్టుకుంటుంది. అంటే దాని మీద ఇంకా గట్టి ప్లాంట్ ఇది. ఓకే. సో ఇదేంటి సార్? ఇది ఇండోర్ ప్లాంటే కదా? దీన్ని ప్యూర్ ఆక్సిజన్ ప్లాంట్ అంటారు కదా ఎక్కువ మంది. సో ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది. సో ఎన్ని రోజులకు ఒకసారి దీన్ని వాటరింగ్ చేయాలి? వాటర్ అయితే 5-6 రోజులకు ఒకసారి పోసుకోవాలి సార్. ఓకే. ఏదైనా ఇండోర్ ప్లాంట్ వచ్చేసరికి ట్యామ్ చూసుకోవాలి. ఇలా ఉందా లేదా, మాయిశ్చర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత చూసుకుంటే మంచిది. ఓకే ఓకే, నైస్, బాగుంది సార్. ఈ ప్లాంట్ ఏంటి సార్? ఇది పామ్ సిటీ. సార్. ఓకే. ఇది రెండు ఒకటేనా? రెండు కలర్స్ డిఫరెన్స్. ఇది ఏంటి సార్? ఇది ఇండోరా అవుట్డోరా సార్? ఇది ఇండోర్ కి వాడుకోవచ్చు, అవుట్డోర్ కి వాడుకోవచ్చు సార్. ఎక్కువ ఎండ కాసినప్పుడు ఏంటంటే కొంచెం నీళ్ళలో పెట్టుకోవాలి. ఓకే. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం షేడ్ కావాలి దీనికి. డైరెక్ట్ సన్లైట్ అయితే కష్టం అన్నమాట. ఓకే ఓకే, నైస్. సో ఇందులో ఇంకో కలర్ ఇది అంతే కదా? అందులో ఇంకో కలర్ సార్. ఓకే. సో ఇవన్నీ అగ్లోమియస్ ఇవన్నీ కదా సార్? ఇదే ప్లాంట్ సార్ ఇది? అది వైట్ సార్. ఇది అగ్లోమియస్ స్నో వైట్ అంటారు. స్నో వైట్ ఇందులో రకాలు. ఓకే. ఇవి కూడా ఇండోరే కదండి? ఇండోర్, పూర్తిగా ఇండోర్ ఇవి. ఓకే. దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? దీని మెయింటెనెన్స్ అయితే వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండాలి సార్. ఓకే, వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి. సో మీ దగ్గర ఇలా చూసుకుంటే చాలా వరకు ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. అలాగే ఈ వెనకాతల బోల్డ్ గులాబీ ఉందని, గులాబీ గురించి చెప్తారా మీరు? సార్ ఈ గులాబీ ఏంటి సార్? ఇది సార్ అది మిక్స్డ్ కలర్స్. అంటే ఇదే నాటా లేకపోతే ఏంటి ఇక్కడ హైబ్రిడ్? ఓకే, నైస్. అవేంటి గుత్తి గులాబీలు అవి? వీటిని కాశ్మీర్ రోజ్ అంటారు అంతేనా? ఓకే. సో చూడొచ్చు ఇక్కడ ఒకే చెట్టుకి మామూలుగా అయితే గులాబీలు ఒక్కొక్కటి వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే ఒక చెట్టులోనే బోల్డ్ అన్ని వెరైటీస్ ఆఫ్ రోజెస్ వస్తాయి. ఇది ఏంటి సార్? దీని పేరేంటి? కాశ్మీర్ రోజ్ సార్. కాశ్మీర్ రోజ్. ఓకే. ఎన్ని ఎక్కువ వస్తాయా ఒక ట్రీకి? ఎక్కువ వస్తాయి సార్. ఓకే, ఎక్కువ వస్తాయి, కాకపోతే కీపింగ్ క్వాలిటీ ఉండదు. ఓకే. ఎక్కువసేపు నిలబడదు ప్లాంట్. ఓకే ఓకే ఓకే. పువ్వు నిలబడదు. ఓకే. ఇదేంటి సీజనల్ సార్ లేకపోతే కంటిన్యూస్ గా పోస్తాయి ఉంటాయా? కంటిన్యూగా పోస్తాయి. సో కానీ నిలబడదు ఎక్కువ ఎన్ని రోజులు. ఓకే. మాకు ఇక్కడ నాటు గులాబీ ఉందండి మన దగ్గర? నాటు గులాబీ లేదు సార్. ఇక్కడ చూడొచ్చు మొత్తం మన చుట్టూ అంతా మందారం చెట్లే ఉన్నాయి సార్. ఇది ఏ మందారం? ఇది హైబ్రిడ్ సార్. హైబ్రిడ్. ఓకే. అంటే షార్ట్ గా ఉంటది కానీ పువ్వులు మాత్రం పెద్ద వస్తున్నాయి అంతే కదా?
ఓకే. సో ఇక్కడ నేను గులాబీ కానీ లేకపోతే ఇక్కడ కానీ కింద ఏంటి సార్ మ్యాట్ వేసారు ఏంటి ఏంటిది సార్? ఎందుకంటే కూలర్ దొరకపోవడం వల్ల గడ్డి ఎక్కువ వచ్చేస్తుంది, మాట వేసుకుంటాం. ఓహో, గడ్డి రాకుండా మ్యాట్ వేసుకున్నారు. ఓకే, గడ్డి రాదు ఇంకా. ఓకే, మరి వాటర్ అండి, వాటర్ కిందకి వెళ్ళిపోద్దా? వాటర్ కిందకి వెళ్ళిపోద్ది, బట్ ప్లాంట్ కు ఆ గడ్డి అంతా రాకుండా మెయింటెనెన్స్. ఓకే ఓకే ఓకే, దానికోసం మ్యాట్ వేసారు. సో ఈ మొత్తం అంతా మ్యాట్ పరిచారు. ఓకే ఓకే. సార్ ఏంటి సార్ ఇక్కడ మందారం కవర్ మారుస్తున్నారా ఏంటి, ఏం చేస్తున్నారు? కవర్ మారుస్తున్నారు. ఇప్పుడున్న కవర్ ఏంటి సార్? ఇది చిన్న కవర్ సార్. ఇది చిన్న కవర్. ఓకే, ఆ సైజ్ కవర్ ఏంటి? ఆ సైజ్ కవర్ అంటే దీనికన్నా కొంచెం పెద్దది. ఇది ఏంటంటే మరి ఎక్కువ రోజులు ఎలా ఉంటే మొక్క గ్రోత్ ఆగిపోతూ ఉంటది అన్నమాట, పెరగదు. ఓకే, ఇది ఏంటి సార్ బ్లాక్ గా ఉన్నది ఏంటి సార్? ఇది డిఏపి. సో ఇది వేయడం వల్ల ఏమవుతుంది? కొంచెం కొంచెం వేస్తే మొక్క వేరంగా డెవలప్ అవుతుంది, మొక్క తొందరగా డెవలప్ అవుతుంది. అంటే యూరియా లాంటిది ఇది? యూరియా వేరు, డిఏపి. ఓకే ఓకే ఓకే. సో ఇది దాంట్లో కలిపేటప్పుడు కొంచెం మట్టిలో వేస్తారు కొంచెం. ఓకే అమ్మ, రోజు ఎన్ని చేస్తాం అమ్మాలంటే? అంటే మొక్కలు వేసాం అమ్మ రోజంతా ఎన్ని వేయగలవు? 500 ప్లాంట్లు వేస్తావు. ఓకే సార్, ఇక్కడ ఇదంతా మొత్తం క్లోజ్ చేసి ఉంది. ఇది ఏంటి సార్? ఇది నారులకు సంబంధించింది. ఓకే, వెళ్దాం లోపలికి. సో చాలా వెరైటీగా ఉంది, మొత్తం అంతా క్లోజ్ చేసి. సో ఇక్కడ ఏ నారులు వేస్తున్నారు సార్ ఇక్కడ మీరు? ఇదేంటి సార్? ఇది మునగ సార్. ఓకే, మునగ. సో మునగ ఈ చట్నీ మీరు ఇక్కడ తయారు చేసి రైతులకు అమ్ముతారు. ఏమేమి ఉన్నాయి సార్ ఇక్కడ? మునగ, బొప్పాయి వెరైటీ వచ్చి బొప్పాయి బయట చూసాను చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, 786 రెడ్ లేడీ పేరు. ఓకే, మునగ అయితే ధనుష్ వెరైటీ. ధనుష్ వెరైటీ కంపెనీ. ఓకే, ఇంకేమున్నాయి సార్? నాలుగు వచ్చేసరికి మిరప ఉంటాయి. మిరప, టమాటా, వంగ, క్యాప్సికమ్, ఓకే, క్యాబేజీ, కాలీఫ్లవర్ అన్ని ఉంటాయి. చాలా అన్ని నార్లు ఇక్కడ తయారు చేస్తారు. సరే, ఈ తయారు చేసిన నార్లు ఎవరికి అమ్ముతారు సార్? ఎవరైనా కొనుక్కుంటారు? ఇది రైతులు వచ్చి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరూ వచ్చి తీసుకుంటారా? ఓకే, వాళ్ళు వాళ్ళ వెజిటబుల్స్ గ్రో చేయాలంటే ఈ నారుతో వేసి తీసుకొస్తారు. ఇది నారే కదండి? ఇది వంగ సార్. ఇది వంగ అంటే వంకాయ అంతే కదా? సో ఇది వంగ అంటారు కదా, వంకాయ సంబంధించిన నారు. ఇది చూడొచ్చు మీరు. ఇది రావడానికి మీరు విత్తనం ఎన్ని రోజుల ముందు వేస్తారు? ఇది ఈ స్టేజ్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇది విత్తనం వేసేసి వారం రోజులు తర్వాత మొలకొస్తుందండి. ఓకే, దీని ప్రాసెస్ ఏంటి సార్? ఇందులో ఏమేమి కలుపుతారు? ఇందులో ఏముండదండి, కోకోపీట్ డైరెక్ట్ బెంగళూరు నుంచి తెచ్చుకుంటాం. ఒకవేళ మనం తయారు చేసుకున్నది అయితే. అంటే కోకోపీట్ ఎక్కడ కూడా దొరుకుతుంది కదా? దొరుకుతుంది, కానీ ఇక్కడ కొద్దిగా మనకి అంత క్వాలిటీ లేకపోవడం వల్ల బయట నుంచి తెప్పించుకుంటారు. కోకోపీట్ వేసి ఇందులో మనం తయారు చేసుకున్న దాంట్లో అయితే ట్రైకోడర్మీ, సోడియోమోనాస్, ఇవన్నీ వర్మీ కంపోస్ట్, ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మిక్స్ ఉంటుంది మొత్తం చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. ఓకే ఓకే. సో ఇది 15 రోజుల ముందు సీడ్ వేస్తారు ఇందులో. అదే సీడ్ వేసిన వారం రోజులకి మనకు నాటుతుంది. ఇదేంటి సార్ వాటరింగ్ పద్ధతి? ఎలాగా వాటరింగ్ అంటే చూసుకోవడం, మనం శీతాకాలం కాబట్టి కొద్దిగా మంచులు గట్టి ఎక్కువ పడతాయి కాబట్టి రోజుకి కొంచెం కొంచెం పలాసు చేసుకోవాలి. ఇలా కట్టి ఉంచడం వల్లనే ఇది తొందరగా పెరుగుతుందా? డైరెక్ట్ సన్లైట్ లేకుండా పెరగదు సార్. ఏంటంటే అలాగా రైతుగా మన నేల మీద కన్నా ఇది స్లోగా పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఈ వేర్లు అనేవి ఇట్లా లాగా ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఓకే, అదే నేల మీద అయితే ఎంత కావాలంటే అంత స్పీడ్ గా వెళ్ళిపోయి డెవలప్ అవుతాయి కాబట్టి స్పీడ్ గా పెరుగుతుంది. ఓకే ఓకే ఓకే. ఎవరికి కావాలంటే అది వచ్చి ఇవ్వడానికి రెడీమేడ్ గా ఉంటాయి మాట ఇక్కడ. సో ఇంత పెద్దది వేయడం కారణం ఏంటి సార్? అంటే ఎండ డైరెక్ట్ తగలకుండా ఉండడం కోసమా, లేకపోతే కావాల్సిన టెంపరేచర్ ని మొక్క మెయింటైన్ చేయడం మీరు? ఓకే ఓకే. ఇది వంగ. సో దీని క్రాప్ ఎన్ని రోజులు వస్తుందండి నాటిన తర్వాత? 50 రోజులకు వస్తుంది. 50 రోజులకి పంట వచ్చేస్తుంది దీన్ని. ఓకే, ఇంకేమున్నాయి సార్? నెక్స్ట్ చూద్దాం. సో ఈ నారు ఏంటండి? మిరప నారు. ఓకే, దీని నుంచే మిరపకాయలు వస్తాయి అన్నమాట. ఓకే, దీని కూడా సేమ్ ప్రాసెస్. ఎన్ని రోజులు పడుతుంది చేయడానికి? ఇది అంతే సార్.
ఇది అంతే లాంగ్ చెప్పండి. ఓకే, ఈ నారు మీరు ఎంత అమ్ముతారు సార్? ఇదైతే ₹2 సార్ మొక్క. మొక్క ₹2. వంకాయ అయితే రూపాయి. రైతుకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు ఆ రేటుకి ఇస్తారన్నమాట. ₹2 ₹1. ఓకే, ఇందులో వెరైటీలు ఉంటాయి సార్. ఇదైతే ఆర్మోర్ వెరైటీ. ఓకే ఓకే కంపెనీ వాడిది ఆర్మోర్ వెరైటీ. ఓకే ఓకే, ఇదేంటంటే ఇది రెడ్ చిల్లీ లేకపోతే గ్రీన్ చిల్లీ? రెండింటికి పనిచేస్తుంది. ఏదైనా మనం చేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ అయితే మార్కెట్ ఉంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే మామూలుగా ఉంచుకోవచ్చు. సో ఒక రైతు వచ్చినా కూడా మీ దగ్గర ఇలాంటివి ఎన్ని కొంటారు సార్? ఎన్ని మొక్కలు కొంటారు? ఎంత నారు కొంటారు? అంటే రఫ్గా అయితే 100 కొన్నాడు ఉంటాడు, 10,000 కొన్నాడు. ఓకే, అంటే అతనికి ఉన్న భూమి బట్టి నారు 100 నుంచి 10,000 వరకు కొనే అవకాశం ఉంది. రైతులు కూడా ఉంటారు. ఓకే ఓకే, బాగుంది. సరే, ఈ 3 ఎకరాలు మీరు ఈ నారు పండిస్తున్నారు, అలాగే మొత్తం నర్సరీ సంబంధించిన మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. ఈ మొక్కల్లో ఎలా ఉంది సార్ మీ బిజినెస్ అయితే? ఎలా ఉంది మీకు? ఒక సంవత్సరంలో నారు మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత సంపాదిస్తారు? ఎంత అనేది చెప్పలేము సార్, ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఒక దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో అప్ అండ్ డౌన్ అవుతుంటది అనమాట. ఓకే, అది ఒక దాంట్లో బాగా వచ్చిందంటే ఇంకో దాంట్లో ఎంతో కొంత లాస్ కనబడుతుంది. సో లాస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎలాగేంటి అంటే మొక్క అయినా పోతుందా లేకపోతే ఏంటి, ఏమవుతుంది? మన వర్షానికి ఏమైందంటే 4 రోజులు ఓకే, మన పెద్ద వర్షాలు పడ్డాయి. ఓకే, చాలా డ్యామేజ్ అయింది. ఓకే, ఆ నారు అంతా డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే డైరెక్ట్ గా వర్షం అట్ల మీద పడకూడదు. ఓకే, ఈ తార్పలు ఉన్నాయి కదా, ఈ పట్టాలు అట్ల మీద వేస్తాం అన్నమాట. ఓకే, అందుకే ఇలా కట్టారు, ఇలా యూ షేప్ లో కట్టినది దానికోసం అన్నమాట. దాని మీద తారపై వేస్తారు వాటర్ పడకుండా. ఓకే, గాలి వెళ్తురు, గాలి అందక అదేనండి, తేమ అవన్నీ ఉన్న దాని వల్ల మొక్క చాలా పాడైంది. సో ఎంత నష్టపోయారు సార్? ఆ వర్షాల వల్ల ఏమైనా నష్టం కలిగిందా? కలిగింది. ఎంత ఉంటుంది సుమారు? ఒక 10 లక్షల మొక్క పోయింది. 10 లక్షల మొక్కలు పోయి అంటే ఆల్మోస్ట్ ₹1 వేసుకున్నా 10 లక్షల రూపాయలు ఆ 3 రోజుల వర్షంలో ఎగిరిపోయింది. చిల్లి ఎక్కువ ఉందన్నమాట. చిల్లి ఎక్కువ. చిల్లి అంటే ₹2 అంటే ఆల్మోస్ట్ 3 రోజుల్లో 20 లక్షలు నష్టం పోయింది. సో అదే వర్షం లేదంటే మాత్రం ఆ పంట అంతా మీరు బయటకు వెళ్తే లాభం వస్తుంది మీకు. సో 2 విధాలుగా ఉంది మీకు. ఒకసారి ఇలాంటి వర్షాలు రావడం వల్ల నష్టం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది, అలాగే బాగానే ఉంటే మాత్రం మీకు డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నారుతో పాటు ఈ నర్సరీని రన్ చేస్తున్నారు కదా సార్, సుమారు మీకు రోజుకి సేల్ ఎంత ఉండొచ్చు సార్? ఇలా బయట నుంచి వచ్చిన తెలియదు, మీకు తెలిసిన నర్సరీ వచ్చిన కొనుక్కున్న వాళ్ళ దగ్గర సుమారు ఎంత ఉండొచ్చు సార్ సేల్ రోజుకి? అది ఒక రోజు 50,000 అవుతుంది సార్, ఒక రోజు 5,000 6,000 వచ్చేస్తుంది. ఓకే, యావరేజ్ లెక్క చేసుకుంటే 15,000-20,000 అవుతుంది. 15,000. ఈ 15,000-20,000తో ఎంత మంది స్టాఫ్ ని రన్ చేస్తున్నారు సార్ మీ దగ్గర? ఒక రోజు 20 మంది ఉంటారు. యావరేజ్ లెక్క చేసుకుంటే 15 మంది ఉంటారు సార్. 15 మంది. వీళ్ళకి డైలీ మనం పే చేస్తామా లేకపోతే శాలరీ లెక్క? లేదు సార్, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇస్తాం. ఓకే ఓకే, అలా పేమెంట్లు అన్నమాట వేస్తారు. యావరేజ్ గా ఎంత సార్ ఒక రోజు ఒక కూలీ ఎంత? లేడీస్ కి అయితే 300 ఇస్తాం సార్. లేడీస్ కి అయితే 300. ఓకే, 600. జెంట్స్ కి అయితే ₹600 ఉంది. ఓకే, సో మీకు ఎక్కువగా కస్టమర్లు ఎక్కడి నుంచి వస్తారు? దగ్గర నుంచి ఎవరు వస్తారు ఎక్కువ? వస్తారు, విజయనగరం నుంచి వస్తారు. విజయనగరం నుంచి వస్తారు, చీపురుపల్లి. ఓకే, అక్కడ దగ్గర నర్సరీలు ఉన్నాయండి? చిన్నవి చిన్న ఉన్నాయి. సో మీరు ఈ విజయనగరం జిల్లాకు సంబంధించిన అయితే మీరైతే హబ్, మీ దగ్గర నుంచే మొత్తం చాలా మటుకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇక్కడ ఎక్కువ వెళ్తాయి. ఓకే ఓకే, నార్మల్ గా బయట నాన్ డీడ్ అంటే ఈ వ్యవసాయం అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ఫార్మింగ్ అవ్వచ్చు, లేకపోతే మొక్కలు నర్సరీలు పెంచడం అవ్వచ్చు, ఇప్పుడున్న జనరేషన్ లోని మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి, మీరు సజెస్ట్ చేస్తారా చేయరా? చేస్తాను సార్. ఓకే, సజెస్ట్ చేస్తారు. సో ఇది మంచి లాభసాటి వ్యవసాయమే. చేసుకుంటే పర్వాలేదు సార్, జాగ్రత్త చేసుకోవాలి, దాని మీద అవగాహన ఉండాలి, జాగ్రత్త చేసుకోవాలి. అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు వ్యవసాయం చేద్దాం అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వ్యవసాయం మంచిదే సార్, చాలా మంచిది. ఓకే, ఎందుకంటే జాగ్రత్త కనిపెట్టుకుని చేస్తే దాని మించింది లేదు. మనకి వ్యవసాయం ఇంట్రెస్ట్ కాబట్టి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం. ఓకే, బాగానే ఉంది. మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారా? ఓకే, మీరు అన్నయ్య ఓకే, ఇద్దరు కలిపి ఇదంతా మొత్తం చూస్తున్నారు. ఓకే, ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు, ఈ ఫీల్డ్ కి సంబంధించింది. ఓకే, చేసి మనకి చేద్దాం ఆలోచించిన తర్వాత ఎరువుల షాప్ బిజినెస్ పెట్టుకుని అలాగే దీన్ని డెవలప్ చేసి. ఓకే, ముందు ఎరువుల షాప్ స్టార్ట్ అయింది మీది, దాని తోడుగా ఇవన్నీ నెమ్మదిగా అన్ని యాడ్ చేసుకున్నారు. ఓకే, సో టోటల్ గా మీరు ఈ సెటప్ ఇది చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందండి? ఇది 30 లక్షలు అయింది సార్ మొత్తం. సో ఈ సెటప్ అలా చేయడానికి 30 లక్షలు. ఈ మొత్తం అంతా ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అంతా 30 లక్షలు అయింది. మీ ఓన్ డబ్బులు పెట్టారా లేకపోతే లోన్ తీసుకున్నారా? ఓన్ డబ్బులు పెట్టుకొని మొత్తం అంతా ఇది 2 ఎకరాలు ఉంటదండి, ఎకరా 20 సెంటుల్లో ఇదంతా మొత్తం సెటప్ అయితే చేశారు. ఓకే, అండ్ ఇది కాకుండా మీ ప్లాంట్స్ ఉంది కదండి, అదంతా ఇన్వెస్ట్మెంట్ ఉంటది? దీనికన్నా అది ఎక్కువ ఉంటుంది సార్. అది ఎక్కువ ఉంటుందా? ఎందుకంటే పూణే వెళ్ళామంటే ఒక 20 లక్షల మెటీరియల్ తెచ్చుకుంటాం నెలకు ఒకసారి. ఓకే, పూణే వెళ్ళారంటే ఒక 20 లక్షల రూపాయలు మెటీరియల్ తెస్తాం. ఓకే, ఒకసారి. ఓకే, ఒక 2 లారీలు తెచ్చుకుంటాం.
తెచ్చుకుంటాం. మళ్ళీ నెల అలా చూసుకుని జాగ్రత్త మెయింటైన్ చేసుకుని ఓకే మళ్ళీ అయిపోగానే మళ్ళీ అన్నయ్య నేను వెళ్తాం తెచ్చుకుంటాం. 20 లక్షల రూపాయల మెటీరియల్ పూణే నుంచి తీసుకొచ్చారు కదా, ఎన్ని రోజుల్లో మీరు అది అమ్మేస్తారు సార్ ఇక్కడ? ఒక దాన్ని చెప్పలేం సార్, రఫ్ గా అంటే ఒక నెల 15 రోజులు టైం పడుతుంది. నెల 15 రోజుల్లో ఒక 80% అమ్మేస్తారు మొత్తం అంతా. మొత్తం కొనుక్కునే, ఎందుకంటే అంత దూరం నుంచి వస్తాయి కాబట్టి. డ్యామేజ్ కూడా ఉంటుందా? ఎంత పర్సెంటేజ్ డ్యామేజ్ ఉంటుంది? ఎలాగైనా 20% ఇలా పోతుంది సార్. 20% పోతుంది? అబ్బో చాలా ఎక్కువే. ఓకే పోతుంది. ఇవి ఉన్నాయంటే ఇప్పుడు 10 రోజుల్లో మనం సేల్ చేసుకోవాలి చామంతులు. ఓకే, ఇంకా 10 రోజులు ఉంటుంది ఇది? 10 రోజులు పక్క ఉంటుంది సార్. ఓకే, 10 రోజుల్లో మీరు మొత్తం అంతా అమ్మేసుకోవాలి చామంతులు. ఓకే, లేదంటే మనం దాన్ని కటింగ్ అని చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మందులు కట్టేసుకుని గ్రోత్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎంత 5 రూపాయలు ఎంత లాభం ఉంటే అది కూడా ఉండదు. ఓకే, ఎందుకంటే మెయింటెనెన్స్ పెరిగి. ఇప్పుడు పువ్వు పడిపోయింది అనుకోండి సార్, పడిపోయిన తర్వాత మళ్ళీ ఆ మొక్క నిలబడుతుంది కదా? పువ్వు మనం పడిపోయిన దాకా ఉంచకూడదు సార్. ఓకే, దాన్ని చామంతి మొక్క కట్ చేసుకుంటే ఎన్ని కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి మరో 2 మొక్కలు వస్తాయి. ఓకే ఓకే ఓకే, అనేది పాడవదు అంత బేగా. అవును, కానీ మనం కట్ చేయకుండా అలా ఉంచిస్తాం. ఈ సీజన్ ఎంత వరకు ఉంటదండి చామంతి? 2 నెలల దాకా ఉంటాయి సార్. మరి ఓకే, మరి అంటే మార్చి వరకు 3 నెలల దాకా కాస్తాయి. ఓకే, సో కట్ చేసుకోవాలి. మరి పువ్వు కొంచెం వాడుతుంది అన్నప్పుడు కట్ చేసి వెళ్తారు. ఉన్నప్పుడు వాడేసుకోవడమే సార్, అంతే. దేవుడు పెట్టించుకుంటే అది బ్రాంచెస్ రావడానికి. ఓకే సార్, ఏంటి సార్ ఇది? కోకోపిట్. ఓకే, అంటే ఓన్లీ కోకోపిటే ఉందా లేదా ఇంకేమైనా? ఓన్లీ కోకోపిట్. సో ఎంత కోకోపిట్ ఎంత వెయిట్ లెస్ గా ఉందో. సో ఇదే మెయిన్ ప్లాంట్ కి, ఇది ఎక్కువ వేయడం వల్ల బాగా గ్రోత్ అయితే ఉంటుంది, దానికి పట్టుకుంటది మొక్క చచ్చిపోకుండా. బాగా డెవలప్ అవుతుంది. మనం నార్మల్ వాడతాం సార్. ఓకే, ఇండోర్ ప్లాంట్స్ వాడతాం. ఇండోర్ ప్లాంట్స్ వాడతారు. ఓకే, నైస్ సార్. ఇది ఏంటి సార్? ఇది బొప్పాయి సార్. బొప్పాయి. ఓకే, సో ఇది ప్యాకెట్ లోని ఇది ఎన్ని రోజులు పెరుగుతుంది అండి? ఇది 40 రోజుల తర్వాత రైతుకి ఇస్తాం సార్. 40 రోజుల తర్వాత మీరు వేసిన విత్తనం 40 రోజుల తర్వాత ఈ మొక్కలు సరి అవుతుంది. ఈ ప్యాకెట్ సైజ్ అండి? ప్యాకెట్ సైజు 5-6 సార్. 5-6. ఓకే, సో ఈ రైతుకి ఇది ఎంత కమ్ముతారు సార్ మీరు? ఇది 20 రూపాయలు సార్. మొక్క 20 రూపాయలు. ఓకే, ఇది ఏ వెరైటీ ఆఫ్? 786 రెడ్ లేడీ సార్. 786 రెడ్ లేడీ దీని పేరు. సో అంటే ఏంటి అది? ఇప్పుడు కొత్త ఉన్న ఏదైతే బొప్పాయి వస్తుందో సీడ్ తక్కువ ఉంటది కదా, ఆ టైప్ ఇది ఏంటి? సీడ్ ఉంటదా? రెండు మిక్సింగ్ ఉంటాయి సార్. చప్పకున్నది ఉంటది, స్వీట్ ఎక్కువ ఉన్నది ఉంటది. ఓకే, దీని కాయ పెద్దగా ఉంటదా చిన్నగా ఉంటదా? పెద్ద కాయలు వస్తాయి. ఓకే ఓకే, రైతుకి అయితే కావాల్సిన మంచి వెరైటీ సార్. ఇది మంచి వెరైటీ. ఓకే ఓకే. సో ఇక్కడ బ్యాగులు ఉన్నాయి. ఏంటి సార్ ఇవి? ఏం బస్తాలు ఇవి? 20-0-13 రైతులకి ఇస్తాం సార్. 20-20-0-13 గ్రోమోర్. ఓకే, ఏంటిది? ఎరువా? రైతులకి. దేనికి వేస్తారండి ఎక్కువ? మొక్కజొన్నకి. ఓకే, దేనికైనా వేసుకోవచ్చు సార్ బలానికి. ఓకే, సో ఎంత పడుతుంది సార్ ఒక బ్యాగ్ రైతుకి? 1300 సార్. 1300. 50 కేజీలు ఎంత ప్లేస్ కి సరిపోతుంది ఇది? ఇదైతే ఎకరాకి వేసుకోవచ్చు. ఓ ఎకరాకి సరిపోతుంది. ఇది డైరెక్ట్ గా చల్లడమా లేకపోతే ఏమైనా మిక్స్ చేసి? రైతులు ఏమంటే 2-3 రకాలు కలిపేసి ఓకే జొన్న చెనక వేసుకుంటారు. 2 రకాలు అంటే ఏంటి? ఇంకేం కలుపుతారు? దుబ్బు గులుకలు. ఓకే, ఇలాంటి ఏమైనా. సో అవన్నీ వేస్తే గట్టిగా కాస్తుంది. ఓకే, ఈ రైతు మొక్కలతోని ప్లస్ ఎరువులు ప్రొడక్ట్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో సార్ ఒక చూపించండి సార్, ఏవి ఉన్నాయి ఇందులో ఇక్కడ? ఇవేంటి సార్? ఈ ఎరువులన్నీ రోజు వాడే మొక్కల కోసం. ఇది ఏంటి? గడ్డి మందు. ఓకే, సో గడ్డి రాకుండా ఉండాలంటే ఈ మందు 20 రోజుల తర్వాత 15 నుంచి 25 రోజుల మధ్యలో పుట్టుకోవచ్చు సార్. ఓకే, గడ్డి అంటే మొక్క జొన్న మొక్క ఉండిపోతుంది, గడ్డి మొక్క చచ్చిపోద్ది. మరి జొన్న మొక్క ఏమి ఎఫెక్ట్ అవుతుందా? ఏం ఉండదు. ఇదండి? ఇదైతే తెగిలి మందు సార్. ఇది తెగులు. ఓకే ఓకే. ఇది సార్? అది పురుగు మందు సార్, ఎక్లక్స్. పురుగులు రాకుండా. మీ దగ్గర మొత్తం రైతుకి కావాల్సిన మొత్తం అన్ని మందులు ఏవైతే ఉంటాయో ఆ మందులన్నీ మీ దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఇదేంటి సార్? ఇది అది గడ్డి మందు సార్. అంటే దుక్కులో దున్నేటప్పుడు పెక్కేసుకున్న తర్వాత మరసొచ్చి కొట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ నర్సరీలకి మీరు మొక్కలు బాగా పెరగాలంటే నర్సరీ దగ్గర కస్టమర్లు కొనుక్కుంటారు కదా, ఆ కొనుక్కున్న వాళ్ళకి ఏది మీరు సజెస్ట్ చేస్తారు? ఏది కొడితే మొక్క బాగుంటది, లేకపోతే పురుగు పట్టకుండా? ఏదైనా అది అవుట్డోర్ మొక్క, ఇండోర్ పురుగు పట్టకుండా. ఇప్పుడు చూడు వైట్ పురుగు పడుతుంది కదండి, దాన్ని ఏమంటారు? అదైతే మనకి మందారం పడుతుంది. మందారం పడుతుంది కదా సార్, ఇది కొట్టుకొని బాగుంటుంది సార్. ఓకే, అడ్మైర్ అని బేర్ కంపెనీ ఉంటుంది. ఓకే, సో పురుగు పట్టకుండా. పురుగు పట్టకుండా కదా సార్, మందార మొక్కల మీద పైన బూజు, తెల్ల బూజు. అవునవును అవును.
ఇది కొట్టుకుంటే బాగుంటుంది సార్. ఓకే. ఇది వచ్చేసి ఒక 6 లీటర్ల వాటర్కి వస్తుంది. దానిపైన పిచికారీ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా లక్ష్మీ నర్సరీ గార్డెన్స్ చంద్రరావు గారిది ఇది నర్సరీ. అలాగే ఈ నర్సరీ ఆనుకొని నారు తయారు చేసే ప్లేస్ కూడా వెనకాల ఒక ఎకరం 30 సెంట్లలోని చేస్తున్నారు. ఆ ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుతున్నారు. సార్ చంద్రరావు గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రతిదీ డీటెయిల్ గా మీ ప్లాంట్స్ కోసం, మీ నర్సరీ కోసం, అలాగే నార్లు ఎలా తీస్తారు, అలాగే రైతులకి ఏమేమి ఇస్తున్నారు అని చెప్పి బాగా చెప్పారు. మీ బిజినెస్ మరింత బాగా పెరగాలని, అలాగే ఎవరైనా మీ దగ్గరికి వచ్చే నర్సరీస్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళకి కూడా మంచి మొక్కలు మీరు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో రైతులు బాగుపడాలి. ఎందుకంటే వాళ్ళు చాలా వెనక్కి వెళ్ళిపోయారని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అది వాస్తవం కూడా. సో మీలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. అలాగే మంచి మంచివన్నీ ప్రజలకు ఇస్తే మాత్రం మీకు కూడా అంత సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. చూసారు కదా రైతు చంద్రరావు గారిది నర్సరీ చూసాము, అలాగే నారు కూడా చూసాము. ఎలా తీస్తున్నారు, వంగ, మిర్చి, అలాగే వేరే వేరే వెజిటబుల్స్, ఆకుకూరలు కూడా వీళ్ళు తీసి ఇక్కడ దగ్గరున్న రైతులందరికీ ఇస్తున్నారు. సో ఇలాంటి రైతుల్ని మనం సపోర్ట్ చేయాలి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే అర్బన్ ఫార్మర్ ఉదయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ త్వరలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ.